ద్రోణుడు, ద్రుపదుడు ఒకే గురుకులంలో విద్యాభ్యాసం చేస్తారు. ద్రోణుడు చాలా తెలివైన విద్యార్థి, ఇంటెలిజెంట్. ద్రుపదుడు రాజు కొడుకైనా సరే యావరేజ్ స్టూడెంట్. ఈ లెర్నింగ్ ప్రాసెస్లో ద్రుపదుడు ద్రోణుడిని హెల్ప్ అడుగుతూ ఉంటాడు, ద్రోణుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. కృతజ్ఞతాభావంతో ద్రుపదుడు అంటాడు, రేపు నేను రాజు అయ్యాక ప్రతి దాంట్లోనూ నీకు షేర్ ఇస్తాను అంటాడు. విద్యాభ్యాసం ముగుస్తుంది. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. పాంచాల రాజ్యానికి ద్రుపదుడు రాజు అవుతాడు. ద్రోణుడు మాస్టర్ అవుతాడు, టీచర్ అవుతాడు. కొద్ది కాలం గడుస్తుంది. ద్రోణుడు కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాడు. చివరకు పిల్లలకు పాలు కూడా పట్టలేని స్థితిలో గంజి పోస్తోన్న భార్యను చూసి కుమిలిపోతాడు. భార్య సలహా మేరకు ద్రుపదుడిని హెల్ప్ అడగడానికి వస్తాడు. కేవలం 2 ఆవులను అడుగుదామని అనుకుంటాడు. కానీ ద్రుపదుడు ద్రోణుణ్ణి అవమానిస్తాడు. నువ్వు ఒక పేద బ్రాహ్మణుడివి, నీ అవతారం చూడు. నేనెవరిని అనుకుంటున్నావు? ఇంత పెద్ద రాజ్యానికి రాజుని. నీకు నాకు స్నేహం ఏమిటి? స్థాయి ఉండక్కర్లేదా అంటూ అవమానిస్తాడు. ఆ అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ద్రోణుడు ద్రుపదుడితోటి ఇలా అంటాడు, నిన్ను ఓడించి నీ రాజ్యాన్ని వశం చేసుకుంటాను అని ప్రతిన పూనుతాడు. అప్పటి నుంచి ద్రుపదుడిని ఓడించడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ద్రోణుడు. కృపాచార్య చెల్లెలు కృపిని పెళ్లి చేసుకోవడం ద్వారా కృపాచార్య కృప వల్ల కౌరవులకి పాండవులకి విద్యాభ్యాసం నేర్పే గురువు అవుతాడు ద్రోణుడు. అలా పాండవుల్ని చూస్తాడు. అందులో ముఖ్యంగా అర్జునుడిని చూస్తాడు. అర్జునుడిని చూసి ద్రుపదుడిని ఓడించడానికి అర్జునుడే సరైన వాడు అనుకుంటాడు. అందుకనే అర్జునుడిని ప్రియశిష్యుణ్ణి చేసుకుంటాడు. స్పెషల్ టీచింగ్ చేస్తాడు. తర్వాత గురుదక్షిణగా అర్జునుడు ఏం కావాలని అడిగితే ద్రుపదుడిని ఓడించి తీసుకురమ్మంటాడు. పాండవులు ద్రుపదుడి మీదకి యుద్ధానికి వెళ్తారు. ద్రుపదుడిని ఓడిస్తారు. ద్రుపదుడి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొచ్చి గురువు అయిన ద్రోణాచార్య కాళ్ల ముందు పడేస్తాడు అర్జునుడు. అయితే ఈ 50% షేర్ నిబంధన నువ్వు తప్పావు కానీ నేను తప్పనని ద్రోణాచార్యుడు, ఈ రాజ్యం ఇప్పుడు నాదైనా అందులో 50% నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి అర్ధ పాంచాల రాజ్యాన్ని ద్రుపదుడికి ఇచ్చేసి మిగిలిన అర్ధ రాజ్యానికి కొడుకు అశ్వత్థామను రాజును చేసి యాజ్ యూజువల్ తన ప్రొఫెషన్కి వెళ్ళిపోతాడు ద్రోణాచార్య. అవమాన భారంతో రగిలిపోయిన ద్రుపదుడు ద్రోణుణ్ణి సంహరించగల అర్జునుడి లాంటి కొడుకు కావాలని యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞకుండం నుంచి దృశ్యద్యుమ్నుడు పుట్టుకొస్తాడు. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ద్రోణాచార్య చేతిలో ద్రుపదుడు హతమవుతాడు. ద్రుపదుడి కొడుకు దృశ్యద్యుమ్నుడి చేతిలో ద్రోణాచార్య హతమవుతాడు. సో బోటం లైన్ ఏంటంటే, స్నేహంలో అవమానాలు, పగలు, ప్రతీకారాలు ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి రిజల్ట్సే ఇస్తాయి అని. కాబట్టి మీరెప్పుడూ మీ స్నేహితుడిని అవమానించకండి. మీ స్నేహాన్ని స్థాయిల్ని బట్టి కొలవకండి.